చెప్పండి, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా వచ్చి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని హత్యలు జరిగినా కనీసం బయటికి రాలేదు. ఇప్పుడు ఇంత హడావుడిగా రావడం ఎలా చూస్తారు? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా రావటం, శవ రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం. అసలు సిగ్గుండాల. ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల్లో చిత్తుగా ఓడిపోయినా సరే ఇంకా బుద్ధి రాలేదు. గతంలో ఇలాంటి ప్రోత్సహించింది ఎవరు? మీ ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్ని, రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించింది నువ్వే కదా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మరి ఈరోజు ముసలి కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. గతంలో ఇదే రషీదు ఎమ్మెల్యే ఇంట్లో గొడవ చేస్తే ఈరోజు చనిపోయిన అతని మీద బొల్ల బ్రహ్మనాయుడు కేసు పెట్టించాడు, గత వైసీపీ ఎమ్మెల్యే. అది ఏ విధంగా జరిగింది? ఈరోజు శవ రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇట్లా వినుకొండ రావటం చాలా చాలా దురదృష్టకరం. అసలు ఏం ముఖం పెట్టుకొని వచ్చాడు? గతంలో బాబాయ్ హత్య చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఏ రోజైనా మాట్లాడా? సిబిఐకి వద్దని చెప్పి మాట్లాడాడు తన ప్రభుత్వం వచ్చినాక. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐకి ఇవ్వాలన్నాడు, అధికారంలోకి వచ్చినాక సిబిఐకి వద్దన్నాడు. ఆ విధంగా ఈరోజు బాబాయిని హత్య చేసిన వాళ్ళని ఎందుకు కాపాడాడు? అలాంటి వ్యక్తికి మాట్లాడే అర్హత ఉందా? అలాగే తన ప్యాలెస్ పక్కన, తాడేపల్లి ప్యాలెస్ తన నివాసానికి పక్కన కోతవేట్లో ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి చంపేస్తే ఎందుకు స్పందించలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి? నర్సరావుపేటలో ఒక ముస్లిం సోదరుడు ఇబ్రహీంని అతి దారుణంగా చంపితే నర్సరావుపేటలో ఎందుకు స్పందించలేదు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి? అలాగే దళితుల్ని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? డాక్టర్ సుధాకర్ని అతి కిరాతకంగా చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అలాగే అబ్దుల్ సలాం నంద్యాల్లో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి ఎందుకు స్పందించలేదు ఆనాడు ఉన్న ఈ ముఖ్యమంత్రి? మొత్తానికి వినుకొండ నియోజకవర్గంలోనే ఆ హత్యలు గతంలో ఎన్నో, వినుకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో హత్యలు, అరాచకాలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి నోరెత్తని జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేవలం పని పాట లేకుండా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనే ఈరోజు శవ రాజకీయాలు చేసేందుకు వచ్చాడంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.